విశ్వాసం తీసుకొస్తారు. విశ్వాసం అంటే ఏమిటి? ఈమాన్. ఈమాన్ అంటే ఏంటి? ఈమానే అర్కానే ఈమాన్ అని అంటారు ఇస్లాంలో. అల్లా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఐతల్ కుర్సీ చూడండి, సూర్యబకరాలో 255 వాక్యం. అల్లా అర్ష్ అనే పీఠం మీద ఉన్నాడు. అర్ష్ అనే పీఠం ఎక్కడ ఉంది? 7వ ఆకాశం పైన ఉంది. 7వ ఆకాశం, 7 ఆకాశాలు, 7వ ఆకాశం మీద సిద్రతల ముందు ఆ పైన అర్ష్ అనేది ఉంది. అర్ష్ పైన అల్లా అనేవాడు ఉన్నాడు అని. ఆ అల్లా మనం పిలిచినప్పుడు వాడి యొక్క కంఠస్వరానికి దగ్గరగా, అంత దగ్గరగా ఆయన ఉన్నాడు. ఆయనకు అటువంటి పవర్స్ ఉన్నాయి. మనం లోపల ఊహించుకున్నా, లోపల తలుచుకున్నా, లోపల ప్రార్థన చేసుకున్నా కూడా ఆయనకు తెలుస్తూ ఉంటుంది, ఆయనకు వినిపిస్తూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇకపోతే అల్లా అర్ష్ పైన ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. అల్లా ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కూడా కాదు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు. ఆయన లాంటిది ఏదీ లేదు. ఆయన సహవర్తులుగా ఎవరు లేరు. అంటే ఆయన ఎవరిని ఆరాధించమని కూడా చెప్పలే. అల్లా ఒకే ఒక్కడు, ఆయన్నే ఆరాధించాలి. ఆయన ప్రవక్తలను కానీ, దూతలను కానీ, మనుషులను కానీ, జిన్నులను కానీ, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఈ యొక్క సృష్టింపబడ్డ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశము, భూమి, నీళ్లు, భూమి, చెట్లు, మరి బ్రతికున్నవి, బ్రతికిలేనివి, కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, కొండలు, పర్వతాలు, నక్షత్రాలు, వాటిల్లో ఉన్న అనేక రకాల ఖనిజ లవణాలు, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో ఉన్నటువంటి జీవులు, పర్వతాల్లో, కొండల్లో ఉన్నటువంటి జీవులు, రాళ్ళల్లో ఉన్నటువంటి జీవులు, ఏవైనా సరే అన్నీ కూడా ఆయన చేత సృష్టింపబడ్డవే. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, వీటిని కాదు. మరియు వీటి ద్వారా తయారు చేయబడిన వేరే వస్తువులను కూడా కాదు. వీటినేటినే కాకుండా ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా అల్లా యొక్క ప్రవక్త, అల్లా యొక్క దాసుడు, మరియు అల్లా ఆయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని. మరియు అల్లా ఒకే ఒక్కడు. అల్లా ఉన్నాడు. దాని తర్వాత అల్లా మనుషుల్ని సృష్టించాడు, మట్టి నుంచి అగ్నిని సృష్టించాడు. ఖురాన్లో ఒక వాక్యంలో అల్లా మనం ఇంతకుముందు చదువుకోవడం జరిగింది. ఖురాన్ వాక్యంలో పచ్చని చెట్టు నుండి అగ్నిని తయారు చేసి ఆ యొక్క అగ్ని నుండి నేను జిన్నులను తయారు చేయడం జరిగింది అని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. అగ్నిని తయారు చేసి అగ్ని నుండి జిన్నులని, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మనుషులని, వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతలని, ఈ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా సృష్టించాడని చెప్పడం జరిగింది. మరి వీటిని కూడా వేటిని ఆరాధించకూడదు. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు అయిన అల్లాని మాత్రమే ఆరాధించాలని, ఈ యొక్క అగ్నిని కానీ, మట్టిని కానీ, నీటిని కానీ,